వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. మొత్తం 12 టవర్లు, ఒక్కో టవర్ 12 అంతస్తులతో మొత్తం 288 ఫ్లాట్లు ఇందులో నిర్మించారు. మంచిగా విశాలమైన 3 బెడ్రూమ్లు, హాలు, డైనింగ్ హాల్, కిచెన్, బాల్కనీ. అలాగే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళని కలవటానికి సందర్శకులు వస్తారు కదా, వాళ్ళని కలవటానికి విజిటర్స్ రూముల సదుపాయం కూడా ఉంది. ఆ అపార్ట్మెంట్ల ప్రాంగణంలోనే ఒక క్లబ్ హౌస్, మంచి జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్ లాంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. 24 గంటల సెక్యూరిటీ, సీసీటీవీ నిఘా, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అమరావతిలో ఒక్కొక్క నిర్మాణం పూర్తయ్యే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కడుపు మంట పెరిగిపోతూ ఉంటుంది. ఆ మంట ధాటికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త పర్లేదు వీళ్ళు అనిపించే నేతల్లో పేర్ని నాని ఒకరు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో నేలబారు నానిగా మారిపోయాడు. నేలబారు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యేల కాంప్లెక్స్ గురించి పేర్ని నాని గారు ఏమన్నారో ఒకసారి చూడండి. 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని, డ్రైవర్ని పడుకోబెడతారు. వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. 6 ఏళ్ళు కష్టపడి 9 అపార్ట్మెంట్లు కట్టారని చెప్తున్నాడు. 6 ఏళ్లలో 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అమరావతిని పోడబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతిలో నిర్మాణంలో ఏది అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణంలో ఉన్న భవనాలని అలాగే అసంపూర్తిగా వదిలేశారు. ఆ నిర్మాణాల కోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా దొబ్బేశారు. రోడ్లను మరీ తవ్వేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా పూర్తి చేసి అద్భుతంగా తీర్చిదిద్దితే ఇందులో ఒక ఎమ్మెల్యే అయినా ఉంటాడా? ఉంటే గింటే గన్మెన్లు ఉంటారు, లేదా డ్రైవర్లు ఉంటారు, లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటారని మాట్లాడాడు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు, 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలనేవి. వాస్తవానికి 5 ఏళ్ళు ఆ భవనాలను అసంపూర్తిగా వదిలేసి వాటిల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగే విధంగా చేసింది మీరు. బహుశా ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు అనుకుంటా. ఇతనికి అసాంఘిక కార్యకలాపాలు నడపడంలో అనుభవం ఉందనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడరు. అప్పట్లో అక్కడ వీళ్ళు ఏం వెలగబెట్టారో అందరికీ తెలుసు. అవన్నీ ఈ వీడియోలో చెప్పడం సభ్యత కాదు. మన సొంత రాజధానిలో బ్రహ్మాండంగా అందరూ గర్వపడే విధంగా మంచిగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టుకుని గృహప్రవేశాలు చేసుకునే సందర్భంలో ఈ చీప్గా మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమే. మీ భాష, మీ ప్రవర్తనతో మీ కుటుంబ విలువలు, మీ కుటుంబ గౌరవం ఏపాటిదో జనానికి స్పష్టంగా తెలియజెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.